వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రెసెంట్ ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకు బెస్ట్ జాబ్ దొరుకుతుంది? ప్రెసెంట్ ఏఐ విస్తరిస్తున్న క్రమంలో మనం జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ, పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇలాంటి ఏఐ ఇంక్లూడెడ్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఆ కోర్స్ ని ఏ టైమ్ లో ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకు ప్లేస్మెంట్స్ వస్తాయి? ముఖ్యంగా ఫ్రెషర్స్ ఏ కోర్స్ ని ఏ టైమ్ లో, ఏ డ్యూరేషన్ లో, ఏ స్కిల్ తో నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా జాబ్ సంపాదించగలరు అనే విషయాన్ని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఎస్ఎస్ ల్యాబ్స్ ఫౌండర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. రియాక్ట్, మెర్న్, పైథాన్ ఫుల్ స్టాక్ ఈ మూడింటిలో స్టూడెంట్ కి, కెరియర్ కి ఏది బెస్ట్ అండి? రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అండ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుని కూడా మనం ఎంటర్ అవ్వచ్చు ఇండస్ట్రీకి. దాని వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. కమింగ్ టు మెయిన్, మాంగోడిబి, ఎక్స్ప్రెస్, రియాక్ట్ అండ్ నోడ్. సో వాటి 4 కాంబినేషన్ వీ కెన్ కాల్ ఇట్ మెన్ స్టాక్. సో అది కూడా ఫుల్ స్టాక్. సో దాంట్లో ఇటు రియాక్ట్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది, నోడ్ బ్యాక్ ఎండ్ ఉంటది. సో అది కూడా ఫుల్ స్టాక్, అది బానే ఉంటది. అండ్ కమింగ్ టు పైథాన్ ఫుల్ స్టాక్. సో పైథాన్ ఫుల్ స్టాక్ లో ఏంటంటే మనం పైథాన్ నేర్చుకోవడం వల్ల వీ కెన్ స్విచ్ అవర్ కెరియర్ టువర్డ్స్ ద డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 టెక్నాలజీ ఫ్రెషర్స్ కి బానే ఉంటాయి. కొంచెం స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళు బెటర్ దే కెన్ గో విత్ వెబ్ డిజైనింగ్ విత్ రియాక్ట్ జేఎస్. కొంచెం మాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అనుకుంటే మెన్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ దే కెన్ చూస్ ఎనీథింగ్. కానీ పైథాన్ ఫుల్ స్టాక్ లో మళ్ళీ మీరు రియాక్ట్ నేర్చుకోవాల్సిందే. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి వెబ్ డెవలప్మెంట్ అండ్ ఏఐ లో ఎలా ఉంటుంది? ఫ్రీలాన్సర్ కి కెరియర్ బాగుంటది. లైక్ వెబ్ టెక్నాలజీ అందరికీ అవసరము. ఏది ఆన్లైన్ కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వెబ్ టెక్నాలజీ కావాలి, లైక్ వెబ్సైట్స్ కావాలి. కానీ ప్రాపర్ స్కిల్ సెట్ లేకపోతే ఫ్రీలాన్సర్ అవ్వలేరు. అంటే ఒక కంపెనీలో పని చేయక ముందే ఒక అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అది ఫ్రీలాన్సింగ్ లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అంతా వర్క్ చేసేది రేటింగ్ తో. సో ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ కెరియర్ బెటర్. డైరెక్ట్ గా ఫ్రెషర్ గా కనుక ఫ్రీలాన్స్ లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, దే విల్ సఫర్. ఇండస్ట్రీకి రెడీ అవ్వడానికి యావరేజ్ గా ఎంత టైం పడుతుంది? 6 months to 9 months. సో 6 months అయితే మినిమం ఉంచుకోవాలి. ఎందుకంటే కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కాదు, కోర్స్ తో పాటు ప్రాజెక్ట్స్ చేసిన దానికి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే దట్ విల్ గివ్ గుడ్ ఇంపాక్ట్. సో వితౌట్ ప్రాజెక్ట్స్ ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కంపెనీలోకి వెళ్ళాక సఫర్ అవుతాం. అంటే వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్టింగ్ సాలరీ ఎంత వస్తుందండి స్టూడెంట్స్ కి? సాలరీ 2.4 to 3.6, 4.8 వరకు ఉంటుంది ఫ్రెషర్స్ కి. అండ్ ఇఫ్ దే క్రాస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే కెన్ గో టు 8 to 12 lakhs. ఏఐ స్కిల్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో ఎంత గ్రోత్ ఉంటుందండి? ఓన్లీ ఏఐ ఇండస్ట్రీలో సరిపోదు, దాంతో పాటు ఖచ్చితంగా స్కిల్ సెట్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పైథానో, జావానో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండి దాంతో పాటు ఏఐ ఉండాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ ఏఐ, దట్ ఈస్ అ వండర్ఫుల్ కాంబినేషన్. అంటే పైథాన్ ఫుల్ స్టాక్ వర్సెస్ జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో ఏది బెస్ట్ అంటారు? సో పైథాన్ ఫుల్ స్టాక్ ఇమీడియట్ గ్రోత్ అండ్ ఈజీ టు లెర్న్. బట్ ఎంటర్ప్రైజ్ రేంజ్ అప్లికేషన్స్ కి జావా కావాలి. అంటే పెద్ద కంపెనీస్ స్టిల్ ఇప్పటికీ జావానే వాడుతున్నాయి, కానీ ఏఐ లో కానీ మెషిన్ లెర్నింగ్ లో కానీ పైథాన్ ఎక్కువ వాడుతున్నారు. సో ఇప్పుడున్న గ్రోత్ ప్రకారం పైథాన్ బెటర్, కానీ సస్టైనబిలిటీ లాస్ట్ 30 years నుంచి జావానే. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పారామీటర్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేపిస్తారా లేదా. సో స్టూడెంట్స్ కి ఏంటి అంటే ఆల్వేస్ జాబ్ 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 అనుకుంటారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళి మనకి స్కిల్ సెట్ లేకపోతే ఆ ఇంటర్వ్యూ క్రాక్ అవ్వదు. సో మంచిగా ప్రాజెక్ట్ చేయించగలిగే కంపెనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్స్ చూపిస్తారా? ఎందుకంటే వీళ్ళకి ఫ్రెషర్స్ కి జాబ్ సెర్చ్ చేయడం అంత ప్రాపర్ గా రాదు, అందుకే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుంటారు. సో ప్లేస్మెంట్స్ కు పంపిస్తారా లేదా, ప్రాజెక్ట్ చేపిస్తారా లేదా, ఈ 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇందాక మీరు అన్నట్టు వెబ్ డెవలప్మెంట్ కానీ ఏఐ కానీ ఇవి ఎంత వరకు యూస్ఫుల్ ఉంటాయి? చాలా అండి. అంటే మనం జనరల్ గా ఇప్పుడు బీటెక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బీటెక్ లో వాళ్ళు చేసేది ఓన్లీ సర్టిఫికేట్ కోసం. దే విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చేదే ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓన్లీ ఆ కాన్సెప్ట్స్ ఒకటే నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం రాదు. కాన్సెప్ట్స్ తో పాటు ఆ కాన్సెప్ట్స్ ని ఒక ప్రాజెక్ట్ పైన ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని ఇంటర్వ్యూలో చూపించాలి. మనకున్న స్కిల్ తో పాటు ఆ ప్రాజెక్ట్ ని చూపించినప్పుడు దెన్ ఇంటర్వ్యూ విల్ ఇంప్రెస్. అంటే స్టూడెంట్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలండి? సో మనకి 2 ways ఉన్నాయి. జనరల్ గా ఏంటంటే గిట్హబ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనం చేసిన వర్క్ అంతా దాంట్లోకి మనం పుష్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ లైవ్ కి తీసుకెళ్లొచ్చు, అంటే హోస్టింగ్ లాంటివి చేసుకోవచ్చు. సో ఇలా మన చేసిన వర్క్ అంతా లైవ్ లో పెట్టేసుకొని దాన్ని నీట్ గా రెజ్యూమ్ లో మెన్షన్ చేయాలి. మన గిట్హబ్ అకౌంట్ కానీ, మన పోర్ట్ఫోలియో ఏదైతే లైవ్ లో ఉందో అది కానీ, లేదా లింక్డ్ ఇన్ ప్రొఫైల్, లింక్డ్ ఇన్ లో కూడా ఇవన్నీ పోస్ట్ చేసుకోవచ్చు. అది కూడా క్లియర్ గా చూపించాలి. సో వీటి వల్ల ఇంటర్వ్యూకి చాలా ఇంప్రెస్ అవుతారు. ఒక ఇన్స్టిట్యూట్ లో ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది స్టూడెంట్స్ కి ఎంత యూస్ఫుల్ అవుతుంది? చాలా అండి, చాలా. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మంది ఖాళీగా ఉండేది ఎందుకంటే అసలు ఎలా కంపెనీ అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్స్ తో పాటు ఎలా జాబ్ సెర్చ్ చేయాలో నేర్పించాలి. అలా నేర్పించే ఇన్స్టిట్యూట్ వీళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి జాబ్ సెర్చ్ ఎలా చేయాలో తెలియదు, ఓన్లీ నౌకరులో రెజ్యూమ్ అప్లోడ్ చేసి దే విల్ వెయిట్ ఫర్ ద కాల్స్. ఆ కాల్స్ ఫ్రెషర్స్ కి అంత ఈజీగా రావు. సో దాని వల్ల జాబ్ చాలా కష్టం అవుతుంది. ఒక 6 months 9 months వెయిట్ చేసిన తర్వాత దే విల్ గివ్ అప్. ఏదైనా కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్ కి మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే? వాళ్ళు చెప్పాను కదండి, ఫ్రెషర్
ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాటర్. సో ఆల్రెడీ నాన్ టెక్నికల్ లో 3 years 4 years జాబ్ చేసిన తర్వాత దే విల్ కమ్ టు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ దే విల్ అప్రోచ్ ఫర్ ద కోర్స్. వాళ్ళకి టూల్స్ లైక్ క్లౌడ్ కానీ లైక్ AWS DevOps ఇలాంటివి చూస్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ అనుకోండి వాళ్ళకి ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ ఫుల్ స్టాక్. దాంతో పాటు వాళ్ళకు DSA నాలెడ్జ్ ఉంటే దట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. కొంతమంది నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ ఐటీ నుంచి ఐటీ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళు ఫ్రెషర్ అనుకోండి ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలి. కోడింగ్ నేర్చుకోకపోతే ఏమైందంటే సస్టైనబిలిటీ ఉండదు. సో ఈజీగా జాబ్లు వస్తాయి. ఇప్పుడు మనం వింటాం కదా లైక్ డేటా ఎంట్రీనో లేకపోతే గూగుల్ మ్యాప్స్ లేకపోతే ఏదో ఒక మ్యాప్స్ పైన పనిచేయడము లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కెరియర్ అనుకోండి అది సస్టైనబిలిటీ ఉండదు. 2-3 years తర్వాత వాళ్ళు అదే సాలరీలో ఉంటారు. ఫ్రెషర్స్ గా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ లైక్ ఏదైనా ఒక ఫుల్ స్టాక్ బెటర్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అగైన్ క్లౌడ్ బేస్డ్. ఓకే, సో ఫైనల్ గా ఐటీ లోకి రావాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే? ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రోగ్రామింగ్ పైన చాలా గట్టి గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే ఏదో కోర్స్ విన్నాను యూట్యూబ్ లోనో లేకపోతే ఏదో వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నది జస్ట్ వినే వరకు అంటే కనుక వాళ్ళకి జాబులు రావు. విన్నదాన్ని హ్యాండ్స్ ఆన్ తీసుకెళ్ళాలి. అంటే ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసి దాన్ని ప్రాజెక్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్స్ ని ఇంటర్వ్యూలో ప్రాపర్ గా చూపించాలి. అప్పుడు జాబ్లు వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.